ఏ హాయ్ గైస్. ఇప్పుడైతే మనం అలా గలేరియా మాల్ దాకా వెళ్ళేసొద్దాం. నేను ఇగో మన రూమ్మేట్ అలా వెళ్ళేసి తిరిగేసొద్దాం. ఇప్పుడైతే మనం అమీర్పేట్ రోడ్ లో ఉన్నాము. మన జస్ట్ మన రూమ్ నుంచి ఒక 10 to 15 minutes డ్రైవ్ అంతే. పంజాగుట్ట. మనోడు డాష్ అయ్యాడు. ఒకరు ముగ్గురు పోతా. అదే మనం వెళ్ళే మాల్. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని అలా లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ గలేరియా మాల్ పంజాగుట్ట. చాలా ఇది గాయస్ మాల్. నేనైతే ఇప్పుడు దాకా ఈ మాల్ కి రాలేదు. మనోడు వచ్చాడంట ఇంతకు ముందు. సో మనం అయితే రావడం ఇదే ఫస్ట్ టైం. చూద్దాం లోపల ఎట్లుంటుందో ఏంటో. మంచిగా ఫౌంటైన్ డెకరేటివ్ గా పెట్టున్నారు. ఇక్కడైతే చూసారు బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్. బట్ ఐ హేట్ ఎలక్ట్రిక్ బండ్లలో అంత మజా రాదు. ఏదైనా మన పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు వచ్చినంత మజా ఎలక్ట్రిక్ బండ్లో రాదు. ఆ బీటింగ్ అనే బీటింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటది మన పెట్రోల్ బండ్లలో. వచ్చేసాము. ఇప్పుడే మనం మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఒక మంచి బండిని అయితే ఇప్పుడే చూశాను. చూసారా? రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ డేర్ 650. భలే ఉంది బండి మాత్రం. టైర్ చూసారా ఎంత ఉందో? బ్యాక్ కూడా డిస్క్ ఉంది. భలే ఉంది బండి మాత్రం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లో నాకు బాగా నచ్చేది ఈ బటన్ అన్నమాట. భలే ఉంటది అసలు. జస్ట్ ఇట్లా అంటే స్టార్ట్ అవుతుంది. చలో వెళ్దాం. ఇక్కడంతా అయితే మనకి కింద గేమింగ్ జోన్, స్టార్ ఐకాన్, ప్లే స్టేషన్, సిఆర్ బాక్సెస్. ఎంతమంది గేమింగ్ ఇచ్చిందో. హౌస్ షాప్ ఉంది. సో ఇదిగోండి కాలిఫోర్నియా బొరిటో. మనమైతే ప్రజెంట్ దీనికోసమే వచ్చాము. మేబీ చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అయితే ఉంది. ఒక రెఫరల్ కోడ్ ఇచ్చి ఫ్రీగా బొరిటో కానీ రైస్ బౌల్ కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దానికైతే వచ్చాము మనం. లెట్స్ గో అండ్ చెక్ దట్. సో మనమైతే కాలిఫోర్నియా బొరిటోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి రెఫరల్ కోడ్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు నిజంగా మనకి ఈ మినీ బౌల్ ఇచ్చారు. మన ఆప్షన్ అనమాట. బౌల్ కానీ బొరిటో కానీ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అలా ఫ్రీ మీల్ ఎంజాయ్ చేద్దాం. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటో. ఇట్లా ట్రై చేద్దాం. నేనైతే ఇప్పుడు దాకా రాలేదు. లెట్స్ హ్యావ్ ఇట్. చెప్పాను గుర్తుందా, ఇంట్లో వైడ్ యాంగిల్ లేదు. సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. వైడ్ యాంగిల్ ఉంటే బాగా క్యాప్చర్ అవుతుంది. మనమైతే 2 రైస్ బౌల్స్ వచ్చేసాము. యాక్చువల్లీ నేను డైరీ ప్రోడక్ట్స్ ఏవి టచ్ చేయను, ఐస్ క్రీమ్ తప్ప. సో మనోడైతే పెరుగు కూడా తింటాడంట. సో పెరుగు కూడా వేయించుకొచ్చుకున్నాడు. మనకి ఎవరిని పడవు. ఒక ఐస్ క్రీమ్ మాత్రం ఆ ఫ్లేవర్ రాదు కాబట్టి తింటాం, లేకపోతే ఇవన్నీ తినం. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎట్లుందో.
సో ఇదైతే మన బోనస్. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. యా, బాగుంది. అంటే ఇది మెక్సికన్ ఫుడ్, ఎక్స్ట్రా స్పైసీ కూడా చెప్తాను. స్పైసీ అయితే చాలా బాగుంది. బీన్స్ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ బీన్స్ ఉన్నాయి, కనపడుతున్నాయా? ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. బట్ ఓవరాల్ చాలా బాగుంది. ఉమ్, మీకు ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీకు రెఫరల్ కోడ్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను మీకు డైరెక్ట్ గా రెఫరల్ కోడ్ అనేది పంపించేస్తాను. ఏం బ్రో, ఎలా ఉంది? ఫస్ట్ టైం అయితే మెక్సికన్ ఫుడ్ ఫస్ట్ టైం తిన్నాం. ఏం బ్రో, ఎలా ఉంది? టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్. అంటే మనం తినేదానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అందుకే నేను వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా స్పైసీ చేసుకోండి, సో దట్ మన స్పైస్ లెవెల్స్ అయితే బాగా మ్యాచ్ అవుతుంది. మన ఇండియన్ ఫుడ్ అంత స్పైస్ అయితే నార్మల్ గా లేదు. సో మనం ఎక్స్ట్రా స్పైసీ చేసుకుంటే మాత్రం ఎక్స్ట్రా స్పైసీ వస్తుంది. అని ఇంకోటి, మీకు వస్తే ఏదైనా బాగానే ఉంటుంది అని మాత్రం అనుకోండి. నిజంగానే బాగుంది. దీన్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. అంటే మనకి ఏం కావాలి ఏం వద్దు అనేది చెప్తే వాళ్ళు చేసి ఇస్తారన్నమాట. మనోడు చూడండి, జస్ట్ ఇండియన్ థింగ్స్ అంటాం కదా, మొత్తం అన్ని కలిపేసి మిక్స్ చేసి తినేస్తున్నాడు. మనం మాత్రం అట్లానే క్లీన్ గానే తింటాం. చికెన్ మాత్రం చాలా బాగుంది కదా, చికెన్ బాగుంది. సాఫ్ట్ గా ఉంది. రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ కూడా మీకు ఎక్కడ ఇలా అనిపించదు, బాస్మతి రైస్ చాలా బాగుంది. దీంట్లో ఏమేమి వేసాడు ఒకసారి చూపిస్తాను మీకు. దీంట్లో మనకి ఫస్ట్ బేస్ అయితే రైస్ వేసారు, తర్వాత క్యాప్సికమ్ అండ్ ఆనియన్. ఇది ఐ థింక్ వాటర్ లో, సాల్ట్ వాటర్ లోనే దేంట్లో నానబెట్టి వేసినట్టున్నారు. తర్వాత టమాటో స్లైసెస్, అండ్ ఇదిగో నెక్స్ట్ బీన్స్ అయితే ఎక్కువ వేసారు. దీని టేస్ట్ నాకు ఎక్కువ తగ్గుతుంది బైక్స్ లో. అండ్ చికెన్, చికెన్ పైన ఇదేదో వేసారబ్బా వీళ్ళు, దీనిపైన ఏదో సాస్ లాగా ఒకటి వేసారు. ఆ సాసే కొంచెం స్పైసీ పెంచుతుంది. సాస్ బాగుంది, టేస్ట్ చాలా బాగుంది సాస్. మీరు స్పైసీ కావాలనుకుంటే చెప్తే వాళ్ళు ఈ సాస్ ఎక్కువ వేసిస్తున్నారు. అండ్ నా ఫేవరెట్ థింగ్ ఇండియన్ స్టైల్, నా ఫేవరెట్ స్వీట్ కార్న్. చాలా ఇష్టం నాకు స్వీట్ కార్న్. సో ఇవైతే వేసుకున్నారు, అంటే ఇంతకుమించి ఏం లేదు దీంట్లో. ఆనియన్స్, టమాటా, స్వీట్ కార్న్, చికెన్, రైస్, బీన్స్, దట్స్ ఇట్, క్యాప్సికమ్. ఇప్పుడే తినేసి వచ్చాము అట్లాగా తిరుగుదామని. అదే ఏదో నాకు కొంచెం అనుకున్నా కానీ తిందామని పెద్దగా అంతకేం నచ్చలేదు. అంటే ఎగిటేస్తుంది అంటారు కదా, కొంచెం తినేసరికి నాకు ఆ ఎగిటి ఫీలింగ్ వచ్చేసింది. ఆ బీన్స్ అవే ఎక్కువ తగులుతున్నాయి చికెన్ కన్నా. మనకి నాన్ వెజ్, వెజ్ అమ్మో మన వాళ్ళగా. వెజ్ అంటే ఇంట్లోనే, బయటకు వస్తే పక్కా నాన్ వెజ్ ఉండాలి. సో ఇప్పుడే అట్లాగా తిరుగుదాం కాసేపు అని చెప్పేసి మాల్లో అలా అంటారు ఏమో గేమ్స్ ఓకే చూద్దాం, కాసేపు అలా తిరిగేసి వెళ్దాం. చిన్నప్పుడు సెగాడేది అక్కడ కనపడుతుందా బైక్, అసలు దానికోసం మాది, మా ఊర్లో పార్క్ ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్ అని, నెల్లూరు మాది. ఆ చిల్డ్రన్స్ పార్క్ లో అయితే అసలు మామూలు రచ్చ కాదు, అదే గోల్డ్ కాయిన్ లా ఇచ్చేవాడు బ్రో.
ఆ కాయిన్ దాంట్లో వేస్తేనే వర్క్ అయ్యేది అనమాట అది. వన్స్ అపాన్ టైం జాతరల్లో వాటిల్లో ఆడేవాళ్ళం ఇవన్నీ. ఇప్పుడు ఇట్లా మాల్స్ లో ఆడుకోవాల్సి వస్తుంది. అన్నీ ఇప్పుడు రియల్ బైక్ తోనే ఆడుతున్నాను సో. ఇక్కడ చూసారా ఏముందో ట్రాన్స్ఫార్మర్. అంటే మన ఇండియన్స్ పబ్జీలో బాగా తెలుసు. ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ లో మనోడే హైయెస్ట్ అనమాట. ఇంకా అలా వెళ్ళేదబ్బా. ఇక్కడైతే గన్ ఉంది. అలాగే తీసుకొని చూశాను, చాలా బాగుంది. వెయిట్ కూడా మంచి వెయిట్ ఉంది. మా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. వెయిట్ కూడా బాగుంది. పెట్టేద్దాం. ఇది అనిపించేది ప్లాస్టిక్ కానీ బాగుంది. సరే కానీ మరి